నేను లేచిపోయింది పక్కింటి గజలాంటితో అన్న. పక్కింటి గజాల ఆంటీనా? తనకి 2 పిల్లలు కూడా ఉన్నారన్న. వాళ్ళ పిల్లలు నా పిల్లలుగా చూసుకుంటాని మాట కూడా ఇచ్చా అన్న. ఒరే పిచ్చి నా కొడుకు. రవి, ఏం వంట చేయమంటావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా వంట చేయొద్దని, మళ్ళీ వంట చేస్తానంటావేంటి? నో, నేను చేస్తాను. నీకు వంట చేయడం రాదు, వదిలేయి. నాకు రాదా? ఏమనుకుంటున్నావు దీన్ని? 50 రూపీస్ బ్యాండ్ పాపరే కదా. దేని గురించి అనుకుంటున్నావు? అదే కింద కొట్లో 2 గుడ్లు తీసుకుని డబ్బులు లేదు. నేను వాడిని చూసినప్పుడే అనుకున్నాడు ఖచ్చితంగా కేసు పెట్టేలాగే ఉన్నాడని. ఇది గుడ్ల కోసం కాదు. మొన్న సూపర్ మార్కెట్ లో చాక్లెట్ దొబ్బేశావు, వాళ్ళు సీసీ కెమెరాలు చూసి కనిపెట్టేశారా? అప్పుడే చెప్పావు వద్దే అని. అందుకే నువ్వు ఇప్పుడు సూపర్ మార్కెట్ తో. ఏ సూర్య బాగున్నావా అన్నా? నేను లేచిపోయా అన్నా. లేచిపోయావా? సర్లే, ఇవన్నీ కామనే, పర్లేదు. వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదన్నా, వాళ్ళ ఆయనతోనే ప్రాబ్లం. వాళ్ళ ఆయన ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ ఆయన ఏంటి అన్నా? నేను లేచిపోయింది పక్కింటి గజలాంటితో అన్న. పక్కింటి గజాల ఆంటీనా? తనకి 2 పిల్లలు కూడా ఉన్నారన్న. వాళ్ళ పిల్లలు నా పిల్లలుగా చూసుకుంటాని మాట కూడా ఇచ్చా అన్న. ఒరే పిచ్చి నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పక్కింటి ఆంటీతో లేచిపోవడం ఏంది? వాళ్ళకి 2 పిల్లలు ఉండడం ఏంటి? నువ్వు మాట ఇవ్వడం ఏంది? నా మాటిని నువ్వు అర్జెంటుగా ఆవిడ ఇంట్లో దింపేసి నువ్వు వచ్చేసాయి. నా గజాలకి నేను తప్పెవరు లేరన్నా. ఒరే పిచ్చి నా కొడుక, నాకన్నా 10 ఏళ్ళు పెద్దదిరా ఆమె. ఆమెను గజాల అంటావు నీ. అన్నా, నువ్వు ప్రేమను వయసుతో కొలవద్దన్నా. పిచ్చి నా కొడుక, అది మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా అన్న. మా ఇంటికి రావడం ప్రాబ్లం కాదురా. అవుతుద్దురే, మా ఇంటికి రావద్దు. ఏ అన్నా, మీ ఇల్లు పెద్దదే కదా. ఇల్లు పెద్దదేరా, కానీ ఇప్పుడు మా ఆవిడ చేసే భోజనాలు మీరు తినాల్సి వస్తుంది. తర్వాత మీకు ఏదన్నా అయితే ఎందుకు లేరా? వదిలే వదిలే. వదిన బాగానే చేస్తుంది కదన్నా. సరే, నేను చెప్పింది నా మాటిను. నువ్వు రావద్దు, ఏదైనా హోటల్లో ఉండు, మళ్ళీ మాట్లాడదాం మనం. అర్థమైందన్నా. నువ్వు అందరిలోనే నన్ను నా గజాలని వేరు చేద్దామనే కదా. ఓకే అన్న, ఉంటా అన్న. మాట్లాడు నీతో. సూరి గజ్జిపోతుందిరా, ముట్టికి అడగాల. ఎడన బొరస ఎక్కువ నా కొడుకు. రవి, ఏం వంట చేయమంటావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా వంట చేయొద్దని, మళ్ళీ వంట చేస్తానంటావేంటి? నో, నేను చేస్తాను. నీకు వంట చేయడం రాదు, వదిలేయి. నాకు రాదా? నీకే రాదు. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు వంట? ఆపిల్ ఫ్రై, క్యాబేజీ రసం, ఆనియన్ స్వీట్. అనుకున్నా, నీకు చెప్పాను కదా అవన్నీ వంటలు కాదే, మనిషిని చంపడానికి స్లో పాయిజన్ అంటారు చూసావా, అది. ఇప్పుడు నువ్వు తింటావా తినవా? నేను తిన్నా. ఇప్పుడు నువ్వు తినకపోతే నేనేం చేయడానికైనా రెడీ. ఏం చేస్తావు? విడాకులు ఇస్తావా? ఏమో, అది కూడా ఇస్తానేమో. ఇస్తావు. ఎందుకేవో ఎవడు తిండు. ఎందుకు తినరు? ఆల్రెడీ నేను పిలిస్తే భోజనం రావడానికి 4 ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయి. అప్పుడు మన మీద మర్డర్ కేసు అవుతుంది. నీకు చెప్తే అర్థం కావట్లేదు. వదిలే ఇంకా. ఆల్రెడీ పెళ్ళామంట గుండెల గంట ఎపిసోడ్ లో సన్నీ తిన్నాడు, సూపర్ గా ఉందని కూడా అన్నాడు. అప్పటి నుంచి వాడు రచకంగా కనపడటం మానేశాడు. ఇప్పుడు నేను కూడా తిన్నాను అనుకో, నువ్వు కూడా సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవాలి. అవసరమా? ఇప్పుడు నువ్వు తింటావా తినవా? నేను తిన్నానని నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పాను. ఇదే ఫైన్ లా? ఫైనల్. సరే, చూద్దాం. ఏం చేయాలో నాకు తెలుసు. చేసుకోవా? రెడీగా ఉండు. యాపిల్ ఫ్రై అంట, ఆనియన్ స్వీట్, ఇలాంటివన్నీ తినాల్సి వస్తుంది. ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? చెప్పు సూర్య. అన్నా, నువ్వు చెప్పినట్టే హోటల్లోకి దిగామన్నా. గజాలని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారన్నా. అయ్యయ్యో, నాకు విషయం అర్థం కాలేదన్నా. పోలీసులు ఇంకా ఎన్నిసార్లు దొరుకుతావు గజాల అని అడిగారన్నా. నీకు ఇప్పటికైనా అర్థమైందా సూర్య? అర్థమైందన్నా. పోలీసులు కూడా గుర్తుపెట్టారంటే గజాల ఎంత మంచిదన్నా. నువ్వు ఫస్ట్ వదిలేసి ఇంటికి రా చెప్తా. లేదన్నా, నేను వెళ్తే గజాలతోనే వెళ్తాను. సరేలే సూర్య. అన్నా, నువ్వు ఏదో ఒకటి చేసి గజాలని బయటికి రప్పించన్నా. ఇలాంటి తెక్కన వాళ్ళంతా ఈ ప్రపంచంలో ఎట్ట తిరుగుతున్నారో ఏంటో. ఇలాంటి అమాయకులంతా ఎలా బతుకుతున్నారో ఏంటో. ఏమనుకుంటున్నావు దీన్ని? 50 రూపీస్ బ్యాండ్ పాపరే కదా. దేని గురించి అనుకుంటున్నావు? అదే కింద కొట్లో 2 గుడ్లు తీసుకుని డబ్బులు లేదు. నేను వాడిని చూసినప్పుడే అనుకున్నాడు ఖచ్చితంగా కేసు పెట్టేలాగే ఉన్నాడు. ఇది గుడ్ల కోసం కాదు. మొన్న సూపర్ మార్కెట్ లో చాక్లెట్ దొబ్బేశావు, వాళ్ళు సీసీ కెమెరాలు చూసి కనిపెట్టేశారా? అప్పుడే చెప్పావు వద్దే అని.
అందుకే నువ్వు ఇప్పుడు సూపర్ మార్కెట్ తో అంటే మనకి ఎంత కష్టం ఫైట్ చేయాలంటే మనకంత డబ్బులు పేరు ఆ పలుకుబడి లాయరు ఇవన్నీ తెలియాలి నీకు అంత. ఇది సూపర్ మార్కెట్ లో చాక్లెట్ గురించి కూడా కాదు. మరే డివోర్స్ పేపర్స్, విడాకులు. విడాకులా? ఏమాడుతున్నావు? విడాకులేంది? దేనికి ఇస్తున్నావు? నా వంట తినని వాళ్ళతో నేను కలిసి ఉండాల్సిన అవసరం లేదు, అందుకే విడాకులు ఇస్తున్నా. నీకేమన్నా పిచ్చే మెంట్లో? వంట తినకపోతే ఎవరైనా విడాకులు ఇస్తాడా? నేను ఇస్తాను. చక్కగా నీకు విడాకులు ఇచ్చేసి నేను ఒక్కదాన్ని హ్యాపీగా వంటలు చేసుకుంటూ చుట్టుపక్కల అందరికి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చు. హోటల్ కూడా పెట్టి ఇంకా సరిపోతుంది. ఆ ఐడియా కూడా ఉంది. పార్ట్నర్షిప్ అడుగుతావేమో, ఇది సోలో బిజినెస్. అది హోటల్ పెట్టు, అందరూ బాగా వచ్చి తింటారు. నువ్వు నా మీద విడాకులు కేసు పెట్టావు కదా, అటు అందరూ నీ మీద ఫుడ్ పాయిజన్ కేసు పెడతారు, అప్పుడు తెలుస్తుంది. అవును, ఎందుకు దాంట్లో ఏమని రాసావు విడాకుల్లో? ఏం రాస్తాను? నువ్వు నా వంటలు తినట్లేదని రాస్తాను. ఏం వంటలో కూడా రాసావా? అది రాయాల్సిన అవసరం లేదు. అది రాయాల్సింది. అప్పుడు జడ్జి చూసి మెట్తో కొట్టింటాడు, అప్పుడు తెలుసుంటది. ఆ జడ్జిని బుట్లో పడేయడానికి కాకరకాయ హల్వా రెడీగా ఉంది. ఏకంగా జడ్జినే లేపేద్దాం అనుకుంటున్నావా? దాంట్లో నీ వంటలు కూడా రాయి, అప్పుడు నేను సంతకం పెడతా. ఏం రాయాలో ఏం రాయకూడదో లాయర్ చెప్తాడు, నువ్వు కాదు. ఓహో, ఇప్పుడు డైరెక్ట్ గా మనం లాయర్ దగ్గరే పోదాం అంటావా? అవును. పోదాం. సరే పద, అక్కడే తేల్చుకుందాం. నీకు తెలుసు కదా, 10 నిమిషాలకు 10,000, 30 నిమిషాలు 30,000. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం వాదించా. ఒక 50 లక్షలు కొట్టినట్టున్నావు, ఇంకో 50 లక్షలు కొట్టేసి నేను చూసుకుంటా. 50 లక్షలా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇంకెంత 6 నెలలు అయిపోద్ది. ఇంకా 6 నెలల? మన చేతుల్లో ఏముందయ్యా, అంతా జడ్జు కోర్టు. సార్ వేరే లైన్ అడిగితే 2 రోజులు అయిపోతున్నాడు సార్ ఈ కేసు. వేరే లాయర్ చెప్పాడా? అసలు నువ్వు వేరే లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇందుకే లాయర్ పేరేంటి? లాయర్ ప్రభాకర్ సార్. వాడే నా శిష్యుడు. వాడు చెప్తే నమ్ముతావు నువ్వు? ఆయనకి శిష్యుడేం సార్, ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి. లేట్ లాయర్ లేవా? లా ఎప్పుడైనా చేసి తెలుసా? ఇదంతా కాదు, ఫస్ట్ నువ్వు 50 లక్షలు కొట్టు. ఇంకో 6 నెలలు టైం పడుతుంది. జడ్జిమెంట్ ఇంపార్టెంటా, కేసు గెలవడం ఇంపార్టెంటా? కేసు గెలవడమే ముఖ్యం సార్. అర్జెంటుగా ఈ విషయం జడ్జి శోభలాక్ సుధాకర్తో మాట్లాడాలి. జడ్జి గారు, రంగనాథం కేసు ఇంకో 6 నెలలు పడుతుంది కదా? రేపేంటి జడ్జిమెంట్? సార్ నాకు కొంచెం అప్పులున్నాయి సార్, ఇంకో 6 నెలలు పొడిగించండి. సార్ మీకు కూడా దాంట్లో ఎంత కొంత ఇచ్చుకుంటాను సార్. ఓకే సార్, మంచిది సార్. ఓకే సార్. లాయర్ జాబ్ అంటే తలకాయ నొప్పి అవుతుంది. ఓట్ కాపడకపోతే మైండ్ పని చేయట్లేదు. నమస్తే సార్, అది లాయర్ కుటుంబరావు. నేనే. మీరా? ఆ కోర్టు అవేం లేవు. ఇదేమన్నా జస్టిస్ చౌదరి సినిమానా? కోర్టు అద్దాలు వేసుకుని బుక్కులు చదువుకుంటా ఉండేకి. ఇదేమన్నా సినిమానా అయ్యా? ఇలానే ఉంటారు. ఎందుకు, ఏం కేసు? మర్డర్ కేసా? కాదు సార్, నా డైవర్స్ కేసు. డివోర్సు. అమ్మా నువ్వు కొంచెం బయట ఉన్నావు. సరే కూర్చో. థ్యాంక్ యూ. ఒక నిమిషం. తెలుసుగా, 10 నిమిషాలు 10,000. తెలుసు. చెప్పు సార్, అది మా ఆవిడ నాకు విడాకులు ఇస్తానంటాను సార్. ఓకే, దేనికి? అది మా ఆవిడ రోజు వంటలు చేస్తుంది సార్, అది నేను వద్దంటున్నాను. దానికి డైవర్స్ ఇస్తానంటుంది. దేనికి తిన్నంటున్నావు? ఎందుకంటే ఆ వంటలు కాదు సార్, అవి టార్చర్ సార్. అడ్జస్ట్ చేసుకొని తినేయాలయ్యా. మీకు ఆవిడ ఎలా వంట చేస్తుందో అర్థం కావట్లేదు సార్. ఎలాంటి వంటలు చేస్తుంది? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కాకరకాయ హల్వా అంటాను సార్. కాకరకాయ ఫ్రై బాగుంటుంది, నాకు కూడా ఇష్టమే. దానికి డివోర్సా? కాకరకాయ హల్వా సార్. కాకరకాయ హల్వానా? ఇంకేం వంటలు చేస్తుంది? క్యాబేజీ రసం అంటాను సార్. క్యాబేజీ ఫ్రై కూడా బానే ఉంటుంది. క్యాబేజీ రసం సార్. క్యాబేజీ రసమా? ఆ, ఏదో వెరైటీగా చేయాలని చేస్తారు, దానికే ఎందుకు? కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుని తినేయాలయ్యా. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, దీనికి మీరు ఏదో సొల్యూషన్ చెప్పండి సార్. వంట గురించి డివోర్స్ అంటే మీకు వంటలే కదా అడ్జస్ట్. ఓకే, అందుకే తీసుకొచ్చింది. ఇదిగోండి సార్. ఏంటిది, గులకరాయా? కాదు సార్, క్యాబేజీ స్వీట్. క్యాబేజ్ స్వీట్? క్యాబేజ్ స్వీటా? చూడడానికి బాగానే ఉంది. దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిందే. అప్పుడే 10 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ 10 నిమిషాలకి 20,000. అయ్యో, 20,000? పర్లేదండి సార్, ఇస్తాను. నాకు సొల్యూషన్ కావాలి. పర్లేదా?
ప్రతిరోజు మీ ఆవిడ చేసే వెరైటీ వంటల్ని బాగుంది అని చెప్పు. ఏంట్రా వీడు వెరైటీ వంటలు కూడా బాగుందని చెప్తున్నాడని నార్మల్ వంటలు చేస్తుంది, అప్పుడు బాలేదని చెప్పు. ఎందుకంటే ప్రతి పిల్లానికి ఒక సాడిజం ఉంటుంది. మొగుడు వంటలు బాలేదంటాడా, గొడవ పెట్టుకుందామా అని. దాన్ని నువ్వు బ్రేక్ చేయాలి. కరెక్ట్ సార్, ఐడియా బాగుంది సార్. నువ్వు బయట వెళ్ళి మీ ఆవిడ రమ్మను. ఓకే సార్. మంచి లాయర్. నమస్తే అండి. నమస్తే. పేపర్స్ ఏంటిది, ఫీజు కోసం ఆస్తిపత్రాలా? దానికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. కాదు సార్, వేరే లాయర్ ఈ పేపర్స్ తీసుకురమ్మన్నాడు. వేరే లాయరా? అవసరమే లేదు, బయలుదేరండి. అయ్యో అలా కాదు సార్, మీరు మంచివారని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాం. ఇంతకీ ఏం రాశారు? వంట తినట్లేదని డివోర్స్. అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? కాదు సార్, మా ఆయనకి వెరైటీ ఐటమ్స్ అన్ని కుక్ చేసి పెడుతున్నాను. అది వద్దు అంటున్నాడు సార్, అస్సలు తినట్లేదు. మీరు చెప్పండి, ఏ మొగుడైనా రకరకాల వెరైటీస్ చేయాలని కోరుకుంటాడు కదండి, అదే కదా నేను చేసింది. కరెక్ట్ గానే చెప్పాడా? ఇంతకీ ఏం వంటలు చేస్తుంటావమ్మా? మచ్చుకి ఈరోజు చేశాను ఆపిల్ ఫ్రై, క్యాబేజీ రసం, ఆనియన్ స్వీట్ సార్. ఎంత బాగుంటుంది సార్, అసలు అది నచ్చలేదంట. కరెక్టే, మరీ అన్ని వెరైటీ వంటలంటే పాపం ఆయన కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా. నేను వేరే లాయర్ చూసుకుంటాను. ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. మీ ఆవిడ మీకు చేసి పెట్టేది కుళ్ళుగా ఉన్నట్టుంది. ఇలా అనుకుంటారని తెలిసి నేను మీకోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఇది ఒకసారి తినండి. మళ్ళీ అదే స్వీటా? ఇందాకే స్వీట్ తిన్నామ్మా. పర్లేదు, తినొచ్చు. వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. ఇది షుగర్లెస్ స్వీటేనండి. షుగర్లెస్ స్వీటా? తినండి, పర్లేదు. తప్పదా? తినండి. ఇదంతా రంగనాథం గాడి కుట్ర కాదు కదా. గట్టి కొరగండి. ఎలా ఉంది చెప్పండి? బ్రహ్మాండంగా ఉందమ్మా, మీ ఆయన చాలా అదృష్టవంతుడు. అదే కదండి నా బాధ. ఎంత బాగా చేసినా అర్థం చేసుకోవట్లేదు. మీద కేసు పెట్టాలి. ఇలాంటి పిల్లని దొరుకుతుంది ఎక్కడైనా అసలు? దీనికి సొల్యూషన్ ఏంటంటే, అర్రే టైం అయిపోయింది, ఇంకో 10 నిమిషాలకి 30,000. పర్లేదు, నేను ఇస్తాను. నువ్వేం చేస్తావంటే, ప్రతి మగాడికి వాళ్ళ అమ్మ చేసే వంటలే బాగుందనిపిస్తుంది. అప్పుడు నువ్వు నార్మల్ వంటలు చేసావనుకో, ఏంట్రా మా అమ్మలాగే చేస్తుంది అనుకుంటాడు. తర్వాత నువ్వు వెరైటీ వంటలు చేసావనుకో, అరే ఏంట్రా మా అమ్మ కంటే బాగా చేస్తుంది అనుకుంటాడు. ఇదే మొగుడు మెంటాలిటీ, దాన్ని నువ్వు క్యాచ్ చేయాలి, అంతే, ఈజీ. ఓకే సార్, బాగుంది సార్ ఐడియా. రేపటి నుంచి అలాగే చేస్తాను. మంచిది. పేపర్స్ డబ్బులు ఇంకా పంపలేదు. మా ఆయన గూగుల్ పే చేస్తాను. అయితే ఓకే. స్వీట్ వస్తాను. మళ్ళీ ఇలాంటివి తాబాకండమ్మా. సరే సార్. ఏమంటున్నాడు? అవన్నీ సీక్రెట్స్ చెప్తారా ఏంటి? ఇప్పటికైనా విడాకుల ఆలోచన మాడుకున్నావా? ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఐడియా వర్కౌట్ అయితే ఆలోచిస్తా. సర్లే, నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. సరే, ఆయన గూగుల్ పే చేసేసాయి. వీడేంటి నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు సూర్య. అన్నా, ఇక్కడ గజాలని క్యాండిడేట్ అంటున్నారన్నా. క్యాండిడేట్ అంటే ఏందన్నా? క్యాండిడేట్ అంటే అదే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి బాగా చదివే వాళ్ళని, లేకపోతే బాగా టాప్ ప్లేస్ లో ఉండే వాళ్ళని ఏమంటాము? క్యాండిడేట్, నెంబర్ 1 క్యాండిడేట్ అంటాం కదా, అట్లా క్యాండిడేట్ అన్నమాట. అయితే నేను నెంబర్ 1 క్యాండిడేట్ లవ్ చేశా అన్నా. అన్నా, నన్ను పోలీసులు లాగెళ్తున్నారన్నా. అన్నా పోలీసు వాళ్ళు నమ్మట్లేదు సూర్య. ఏం సూర్య? హలో అన్నా, హలో. అంటే కూడా తెలియదు.